ఇక చూడుర్రి కేసీఆర్ గింత మంచిగా చేస్తున్నాడు కదా ఇక ప్రజలు. ఇదే మేధావి వర్గం అనేటోడు బస్సులు పెట్టుకొని పోయేటోళ్ళను, లేకపోతే సైకిల్ వేసుకొని పోయేటోళ్ళను, లేకపోతే ఆ కార్లో 2 వీలర్ వేసుకొని పోమ్మని ఇంత జనాభాత్తరో రమ్మన్. బిడ్డలారా, మేము పెద్ద చదువులు చదివినాం, మేము పెద్ద ఆఫీసర్లుగా పనిచేసినాం, లేకపోతే నాకు తెలంగాణలో పెద్ద పేరు ఉంది, లేకపోతే ఉద్యమంలో గొప్పగా పనిచేసినా అని ఓ ట్యాగ్ లైన్ వేసుకొని వచ్చి మీ దగ్గర మోసం చేస్తున్నారు. నిజంగా చెప్తున్న వాళ్ళందరినీ వాళ్ళ ఊళ్ళలో పుట్టినూళ్ళలో సర్పంచ్గా పోటీ చేయని ఇనామస్గా ప్రత్యర్థి లేకుండా పోటీ చేసి గెలిచి రమ్మానూరు. ఎవ్వడి వల్ల కాదు. నేను చెప్తున్నా కదా, నేను అందుకే చెప్తున్నా, నేను నిజాలే చెప్తా. ఎవడేమని అనుకొని అన్నా నువ్వు బీఆర్ఎస్ అమ్ముడు పోయినావు అంటే నేను తల్లికి పుట్టినా నువ్వు తల్లికి పుట్టినావు అన్నోడు ఎవడో కానీ చెప్తున్నా. గుర్తుపెట్టుకోరు, గాడిదలో పుట్టలే మనం, అంగట్ల సరుకులు కాదు, గొర్రెలం కాదు. విపక్షాలకు సపోర్ట్ చేయాలి, తెలంగాణ ప్రజల ఇష్యూలు లేవట్టాలి. అధికారానికి బాంచన్ దొరాని ఏం బానిస చేస్తావు? తప్పులను ఎత్తి చూపవా? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు. నువ్వు పన్ను కడుతున్నావు కదా, ఓ తెలంగాణ బిడ్డ నువ్వు పన్ను కడుతున్నావు కదా. ఆయన ఉండే నివాసం కానుండి, ఆయన తిరిగే వాహనం నుండి, ఆయనకున్న సెక్యూరిటీ, ఆయన తినే తిండి అన్నీ ఎవని పైసలు? వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులా? మనవి కాదా? వాళ్ళు జీతాలు తీసుకుంటలేరా? నెల నెల ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తీసుకుంటలేరా జీతాలు? మంత్రులు, సీఎంలు అలవెన్స్లతో దొబ్బి తింటలేరా మన సంపద? ఎందుకు ప్రశ్నించద్దు భయ్? ఎవరి సంపద? నీది అది. నువ్వు చేతులు కట్టుకొని కూకొని అన్న బీఆర్ఎస్ ఛానల్, కాంగ్రెస్ ఛానళ్ళు, లేకపోతే బీజేపీ హురే ఆల్రెడీ మీ కుక్క ఛానళ్ళు ఉన్నాయి, వాటిని మురిగించుకోర్రి. ఆల్రెడీ ఆ ఛానళ్ళ పని అయిపోయింది, అవుట్డేటెడ్ అవి. తెలంగాణలో ఎవడు ఆదరియడిగా ఆల్రెడీ చెప్తున్నా కదా, ఫేక్ వ్యూవర్షిప్లతోని, ఫేక్ సబ్స్క్రైబర్లతోని మేము రాలే. మాది ఒక్కరు చూసినా చాలు, నేనే చెప్తాను కదా, ఒక్కరు చూసినా చాలు, నిజాయితీ పరులు ఒక్కరు చూసినా చాలు. మాకు ఈ లొంగలు దొంగలు అవసరం లేదు. ఎందుకు అంటే అదేంది, ముంబై చెన్నై నుండి ఒకటి ఉంటుంది, నెలకు 3 లక్షల నుంచి 5 లక్షలు కట్టాలి. కడితే ఇగో ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఇంత ప్రమోట్ చేయాలి అంటే 50,000 మంది చూస్తున్నట్టు, 1,00,000 మంది చూస్తున్నట్టు, ఇతరత్ర చూస్తున్నట్టుగా చేస్తారు. అది నేను చెప్తున్నా కదా, అదే లైవ్ మధ్యాహ్నమో సాయంత్రమో పెట్టమని చెప్పారు, నమ్ముతారు తెలంగాణ ప్రజలు. అంత బోగస్ వ్యూస్. అందుకే చెప్తున్నా, నేను ఎప్పటికీ మీతోనే ఉంటా అని చెప్పినా, నాడు చెప్పిన వైఆర్టీవీ ఎప్పుడు మీతోనే ఉంటుంది. గతంలో కూడా నా స్టేట్మెంటు మీరు కిందికెళ్ళి చూడండి, ఖచ్చితంగా కనబడుతుంది. ఏమని చెప్పినా, రేపు భవిష్యత్తులో ఇంకే పార్టీ అయినా కేవలం 15 రోజులలో వాళ్ళని ప్రశ్నించడం ప్రారంభిస్తానా. నా బాధ్యతాయుతమైన జర్నలిజం నేను చేస్తున్నా. నేను కొన్ని సంవత్సరాల పాటు, దాదాపుగా 10 సంవత్సరాల పాటు అనుభవం ఉన్న జర్నలిస్టు, శాటిలైట్ ఛానల్లో చదివిన. నేనేం యూట్యూబర్ని కాదు, నిన్న మొన్న వచ్చి ఏం చేయలేదు. నాకు జర్నలిజం ఆ అక్రిడేషన్ కార్డు కూడా ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఈడ ఏంది అంటే తెలంగాణ ప్రజలను ఎట్లా గోస పెట్టాలి, కంచంలో మంచిగా ఇంతంత పచ్చడి, ఇంతంత పెరుగు, సాంబారో, కర్రీయో, ఫ్రై వేసుకొని తినే తెలంగాణ బిడ్డలను ఈరోజు ఏంది అంటే కనీసం అన్నంలో నీళ్ళు వేసుకొని ఉప్పేసుకుని తినే పరిస్థితికి తీసుకొచ్చిళ్ళు నేను చెప్పిన ఈ వర్గాలన్నీ. కాబట్టి తెలంగాణ ప్రాంతం మళ్ళొక్కసారి మోసపోతాయి. పార్లమెంట్ ఎన్నికలలో మనకు చిప్పగతి కాదు, మన బతుకులే ఆగమైతాయి. నేను చెప్తున్నా కదా, మన బతుకులు ఆగమైపోతే తర్వాత దిక్కు దివాను ఉండదు. అందుకే క్లారిటీగా ఆలోచన. దయచేసి చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, నేను మీ ఇంటి కొడుకుగా భావించండి. ప్రతి రైతన్న, నేను రైతు బిడ్డను, నేను అందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు మనం తినే కంచంలో అన్నంలా ఇంతంత నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తినే దౌర్భాగ్య పరిస్థితి అదు. మనం గతంలో ఎంత హాయిగా ఉన్నామో అంత హాయిగా ఉండాలి అంటే నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే రావాలి. ఎందుకు రావాలంటే, ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిన వ్యక్తి 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ఫస్ట్ 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు ఏమేం చేయాలనే ప్రణాళికలు వస్తాయి. మరో 5 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం పూర్తయింది. మరో 5 సంవత్సరాలలో విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, మరో 5 సంవత్సరాల తర్వాత ఫుల్ఫిల్ అయిపోతాయి. 20 సంవత్సరాలు ఏ రాష్ట్రమైనా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉంటే ఇది అవుతుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 2014 నుండి 18 టీడీపీ అయింది, మళ్ళీ ఇప్పుడు ఏంది వైఎస్ఆర్సీపీ అయింది. మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ వస్తాయని చెప్తున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వైఎస్ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని. నేను ఏమని చెప్తున్నా అంటే, ఒకటే ప్రభుత్వాన్ని కంటిన్యూగా ఉంటే రేపు భవిష్యత్తులో అది మంచి జరుగుతుంది అనేది నా కాన్సెప్ట్. ఎందుకు అంటే వాళ్ళు చేసే తప్పులనైతే మరి విపక్షాలు ఎందుకున్నాయి? రోడ్ల మీద ఏంది గడ్డి వీక నీకున్నాయా? కోడిగుడ్డు మీద ఈకలు వీక నీకున్నాయా? తెలంగాణ ప్రజలకు మంచి చేయాలంటే పోరాటం చేయాల్సిందే కదా. లేదు మేము అధికారంలోకి వస్తా అంటే మరి కమ్యూనిస్టులు నాకు తెలిసి నేను పుచ్చినప్పటి నుండి విపక్షంలో ఉంటారు. మా కాడ ఓంకార్ అని ఉండే ఎమ్మెల్యే అప్పుడెప్పుడో జమాన్లో, ఆయన తప్ప నేను ఎవరిని చూడలే.